నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్. తెలంగాణ రాష్ట్రంలో రెండవసారి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఎక్కడి శాఖలు అక్కడ డివైడ్ చేసేసిన తర్వాత తర్వాత మెయిన్ శాఖలు ఏముని హోంశాఖ, విద్యాశాఖ, కొన్ని శాఖలని ఆయన కింద పెట్టుకొని ఎవరికైనా ఇస్తే మళ్ళీ ఈ హోంశాఖ మనకంటే బలంగా ఉంటుందేమో, హోంశాఖ విద్యాశాఖలో ఏమైనా లొసుగులు ఉంటే మనం ఏమైనా ఎట్లయినా ఏ శాఖకు వచ్చినా ముఖ్యమంత్రిని తిడతారు అని చెప్పి అన్ని శాఖలు ఆయన కడబెట్టుకున్నారు. తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ ఏమైంది? తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ చూస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తూ ఉన్నారు? గతంలో ఇక టూయి అని చెప్పి ఆ ఇన్నోవా కార్లు వేసుకొని ఎవడు వాడితే వాని కొట్టుడు తిట్టుడు ఏదో జరుగుతుండే పోలీస్ వ్యవస్థ. ఇప్పుడు పిఎంజే లాంటి మెయిన్ సెంటర్లా మిట్ట మధ్యాహ్నం వచ్చి ఎత్తుకపోతే ఉడక వారం రోజులు సమయం పడుతుంది. తర్వాత ఫోక్సో కేసులో ఒక నిందితుని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక నిందితుడు పట్టుకోనికే 9 రోజుల సమయం వచ్చింది. 9 రోజుల సమయం తర్వాత మళ్ళీ పోలీసులు పట్టుకురా అంటే లేదు. తన తండ్రి సోషల్ మీడియా వేదికగా నా కొడుకుని పోలీసులకు అప్పగించాను అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టడం, అప్పటికి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి పోలీస్ వ్యవస్థ కూడా మేమే పట్టుకున్నామని చెప్తున్నారు. మరి కేంద్ర శాఖకు సంబంధించినటువంటి మనిషిని నమ్మాలన్నా లేకపోతే పోలీస్ వ్యవస్థను నమ్మాలన్నా ఎవరిని నమ్మాలి? ఇక్కడ ముఖ్యమంత్రి గారిని ప్లస్ హోంశాఖ మంత్రి వారిని ఆడితే బండి సంజయ్ గారి కుమారుడు బండి సంజయ్ వచ్చి అప్పచెప్పాలి అని చెప్పి మాట్లాడు. అంటే నేరారోపణ ఉన్నటువంటి వ్యక్తి తండ్రి తీసుకొచ్చి అప్పచెప్పాలంట పోలీసులకు. తర్వాత హైదరాబాద్లో ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఎన్నో మర్డర్లు, నడి రోడ్డు మీద చంపుకున్నటువంటి దారుణాలు. ఇక్కడ పోక్సో కేసులో ఉన్నటువంటి వ్యక్తినేమో పోలీసులు హడావిడి ఉండదు, మోడీ వస్తున్నాడు ఆ బందోబస్తు కోసం, ఇక్కడ బలగాలన్నీ ఆ బందోబస్తు కోసం ఉన్నాయని చెప్పి కేసుని నీరుగార్చే ప్రయత్నం చేసిరు అని చెప్పేసి కొంతమంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. పోలీస్ వ్యవస్థ అనేది ఈరోజు విమర్శలకు చాలా గురవుతూ ఉన్నది. కొత్తగా డీజీపీగా వచ్చినటువంటి సివి ఆనంద్ గారు వచ్చినాక ఈ యొక్క ఫోక్సో కేసు అనేది పెద్దగా చర్చనీయాంశమైంది. తర్వాత ఆయన తండ్రి వచ్చి పట్టించడంతో పోలీసులు తీసుకుపోయి హాజరు చేసి వివరణ కోరి స్టేట్మెంట్ రికార్డ్ చేసి తీసుకుపోయి 14 రోజుల రిమాండ్ చేసిరు. అదంతా పక్కన పెడితే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది అంటే తన తండ్రి అప్పయ్యేంత వరకు అది ఒక వేటివ్ న్యూస్ కాంక్లేవ్లో ముఖ్యమంత్రి గారు బండి సంజయ్ గారిని కుమారుని అప్పచెప్తాడు అనగానే ఆయన అప్పచెప్పడం ఎంత ఒక డ్రామాటిక్ లేదు. అంటే పోలీస్ వ్యవస్థ పట్టుకోలేరని చెప్పేసి హోంశాఖ మంత్రి మాట్లాడుతున్నాడు. అంటే నమ్మకం కోల్పోయిందా పోలీస్ వ్యవస్థ మీద? పోలీస్ భద్రత మీద నమ్మకం కోల్పోయినటువంటి పరిస్థితి. ఎట్లా మాట్లాడతారు? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తూ ఉన్నది యావానికి సంబంధించినటువంటి ఒక విషయంలో. తర్వాత మహిళలకు చాలా దారుణం, మహిళలను పట్టించుకున్నటువంటి నాదులు లేడు. పోలీస్ వ్యవస్థ సంబంధించినటువంటి ఒక సిపి దిల్సుఖ్నగర్ బస్టాండ్లో నిలబడితే 40 మంది మద్యం సేవించిరా, డ్రగ్స్ తీసుకున్నారా, గంజాయి తీసుకున్నారా, ఏది తీసుకున్నారో టెస్టులు చేస్తే తర్వాత తెలుస్తుంది. కానీ ఒక సిపిని, ఒక మహిళ బస్టాండ్లో నిలబడితే ఎన్ని అరాచకాలు, ఎంత ఇబ్బందికరంగా ఫీల్ అవుతుందో ఆమె చవి చూసింది. ఆమె చెప్పింది 40-45 నిమిషాల పాటు కనీసం ఒక కానిస్టేబుల్ కానీ ప్యాట్రోలింగ్ వ్యాన్ కానీ ఒక్కసారి కూడా ఇటువైపు రాలేదు, ఏం చేస్తున్నారు అంటూ కూడా ఆమె సీరియస్ అయినటువంటి వైన. ఒక సిపిగా ఉన్నటువంటి ఆమె పోలీస్ శాఖ పెద్ద ఉన్నత పదవిలో ఉండొచ్చు, కానీ ఒక మహిళనే కదా, ఆమెనే అన్ని ఇబ్బందులు పడ్డాడు. సామాన్య మహిళలు, స్త్రీలు, పిల్లలు ఎలాంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు? ప్యాట్రోలింగ్ ఇన్ని సమయానికి ఇన్ని గంటలకు ఒకసారి పోవాలనేది ఒక ఉంటుంది అని చెప్పేసి సిపి ఆమెనే చెప్పారు. ఇలాంటి సమయంలో ఈ రాత్రిపూట ఈ టైంకి ఈ నుంచి ప్యాట్రోలింగ్ కొట్టాలి, ఇది జరగాలని. అలాంటిది అక్కడ కూడా జరగాలి. తర్వాత నిన్న ఇక్కడ రాజేంద్రనగర్ పరిధిలో ఒక మహిళ తన పాపను తీసుకొని ఇంటికి పోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ వెనక నుంచి వచ్చి తన డ్రెస్సును తీసి ఏదో తనపై అఘాయిత్యం చేసే ప్రయత్నం చేసినటువంటి సందర్భం. తర్వాత నిన్న అత్తాపూర్ విషయంలో అక్కడ కూడా ఒక మహిళ ఒక యువతి నడుచుకుంటూ పోతుంటే తారులో ఎక్కించుకొని
తనపై మానభంగం చేసేటువంటి ప్రక్రియ చేయబోతుంటే ఆమె తప్పించుకొని ఒక జాయ్ అనే హాస్పిటల్లో పోయి దాక్కున్నది. ఇంకా ఏడున్నది భద్రత, ఏడున్నది? మహిళలకు భద్రత అంటారు, మహిళలు ముందుగా అంటారు. ఏమనంటే ఉచిత బస్సు ఇచ్చినాం కదా అంటారు. ఉచిత బస్సు ఎవరికి కావాలండి? తెలంగాణలో మహిళలకు భద్రత కావాలి. అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నానే ఒక కోణం కూడా కనిపిస్తున్నది. పక్క రాష్ట్రంలో చూడండి, ఒక ఏదో డ్రామా ప్లే అయిపోతే మనం ఇమీడియట్గా విచారణ చేసిరు, తీసుకుపోయి లోపలేసారు, రాత్రికి రాత్రి తీసుకుపోయి లోపలేసి. మర్డర్లు అవుతున్నాయి, మానభంగాలు అవుతున్నాయి, పెళ్ళాలను మొగుడు చంపుడు, మొగుడు పెళ్ళాన్ని చంపుడు, ఇంకోని కోసం మొగుని చంపుడు, ఇంకొక దానికోసం పెళ్ళాన్ని చంపుడు, కుక్కర్లో ఉడకబెట్టుడు, డ్రమ్ములలో కనిపించుడు. ఇదంతా ఈ వ్యవస్థను అంచెలంచెలుగా కంచెలుగా వేసినటువంటి ఈ వ్యవస్థను ఎలా నిర్మూలన జరుగుతూ ఉందా ఒక వ్యవస్థ, లేకపోతే ఏం జరుగుతూ ఉన్నది? హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించాలి. ఈ యొక్క నేరాల మీద, ఈ యొక్క అమ్మాయిల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాల మీద, ఇవన్నిటి మీద స్పందించి ఏ విధంగా కాపాడుతారు, ఏ విధంగా ఆదుకుంటారో చెప్పాలి. ఏ విధంగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందో చెప్పాలి. ఒక పెన్ను కొట్టేసినటువంటి దొంగనేమో ఇమీడియట్గా పట్టుకుంటారు, బంగారం కొట్టేసినోనేమో వారం రోజుల పాటు దేవులాడతారు. సీసీ ఫుటేజీలు ఎన్ని పనిచేస్తున్నాయి? అసలు ఈ పోలీస్ వ్యవస్థ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంన చలాన్లు కొట్టనికనేనా? ఎన్ని సీసీ ఫుటేజీలు హైదరాబాద్లో పనిచేస్తున్నాయి? దీని మీద కనీసం అవగాహన ఉన్నదా రేవంత్ రెడ్డి గారికి? తన ఇంటి చుట్టే ఉన్నటువంటి సీసీ కెమెరాలు పనిచేస్తే ఇక రాష్ట్రం మొత్తం పనిచేసి హైదరాబాద్ మొత్తం పనిచేసినట్టేనా? ఇంకా నైట్ లైఫ్ని అభివృద్ధి చేసే కార్యక్రమం తీసుకుంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. ఇన్ని నేరాలు జరుగుతున్నాయి, అమ్మాయిల మీద మానభంగాలు జరుగుతున్నాయి. అదే ఆ రాజేంద్రనగర్ పరిధిలో ఒక మహిళపై విచక్షణారహితంగా మానభంగం చేసి ఆమెని కాల్చి చంపినటువంటి ఘటన కోకొల్లలుగా బయటపడతా ఉన్నాయి. రోడ్ల మీద చంపుకోవడాలు, రోడ్ల మీద రెండు వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు నరుక్కోవడాలు, అడ్డొచ్చినటువంటి వాళ్ళను నిన్న ఒక వివాహితను తన భర్త చంపిండని చెప్తా ఉన్నారు. ఆయన పోయి పోలీసులకు సరెండర్ అయిపోయాడు. అంటే ఎందుకు ఈ యొక్క నేర చరిత్ర పెరుగుతూ ఉన్నది తెలంగాణలో? ఎందుకు హోంశాఖ మంత్రి మరి దీని మీద స్పందిస్తలేడు? ఏమనంటే ఆడ చెత్త ఎత్తలేరు, ఆయనే మున్సిపల్ సంబంధించి ఆ చెత్త ఎత్తలేరు, తర్వాత గది ఎత్తలేరు, నా మాట ఇంటలేరు అధికారులు, నాకు కాన్వాయ్ ఇవ్వద్దు, నాకు ట్రాఫిక్ క్లియర్ చేయొద్దు. ఇదే ముచ్చటలు. నేరాన్ని ఎట్లా ఆపాలి? అసలు క్రైమ్ రేట్ ఎట్లా తగ్గించాలి? హోంశాఖగా నేను ఏమేం పనులు చేయొచ్చు? హోంశాఖగా నేను ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? ఇవన్నీ కూడా ఇంకేమనంటే ఆ యొక్క కేసు, ఈ కేసు, ఆ నోటీసులు, ఈ నోటీసులు, ఎవడైనా రీట్వీట్ చేస్తే లేదా ఎవరైనా సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తే అరెస్టులు, ఇంతే. 9 రోజుల పాటు కేసు ఫైల్ అయిన తర్వాత 9 రోజుల పాటు దొరకనటువంటి వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. అదే ఇమీడియట్గా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టు, తీసుకుపోతారు. ఇక నువ్వు ఏడున్నా తీసుకుపోతారు. అదే అడవులల్లో ఫోన్లు లేనటువంటి వాళ్ళు, నక్సలైట్లు, వాళ్ళ ఆచూకి తెలుసుకొని వాళ్ళ దానికి మంతనాలు చేసి లొంగుపాటు అయ్యేటట్టు చూస్తారు. ఇంకా పూర్తి స్థాయిలో హోంశాఖగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇంకా నేను మరి ఎన్ని చూడాలి? ముఖ్యమంత్రిగా చూడాలన్నా, హోంశాఖ చూడాలన్నా, మరి విద్యాశాఖ చూడాలన్నా, నా కింద ఇంకో 5-6 పదవులు ఉన్నాయి, మరి అవన్నీ చూడాలా? మన పార్టీలో నాకు నా సీటుకే ఎసరు తెస్తురు, వాళ్ళని చూడాలన్నా, ఎవరిని పట్టించుకోవాలి అనే కోణంలో ఆయన ఫ్రస్ట్రేట్ అయి మాట్లాడుతూ హైడ్రా పేరుతోటి అందరినీ ఇబ్బంది పెడుతూ మళ్ళీ అదే పాత బస్సుకి పోతే ఇదే హైడ్రా అధికారులను అడ్డమైనటువంటి మాటలతో తిట్టినా కూడా ఎంఐఎం లీడరు అక్కడ మరి ఈ యొక్క హోంశాఖ పనిచేయదు. రాత్రికి రాత్రి ఒక మాబుని తయారు చేసి 500 నుండి 1000 మందిని మాబుని తయారు చేసి ఒక వర్గంపై ఇంకో వర్గం దాడి చేయడానికి పోతే అక్కడ దీనిపై స్పందన ఉండదు. కొంతమంది రోడ్ల మీదకి వచ్చి నరుక్కున్నా కూడా, కొంతమంది వచ్చి చంపుతామని బెదిరిస్తున్నా కూడా, ఫోన్ కాళ్ళు రికార్డులు అయినా కూడా అక్కడ మరి దీని మీద స్పందించరు. కేవలం తన మీద ఎవడైనా రీట్వీట్ చేసినా, తన మీద ఎవడైనా వీడియోలు చేసినా వాళ్ళ మీద కేసులు కావాలి, వాళ్ళని తీసుకుపోయి లోపలేయాలి. దీనికోసమేనా హోంశాఖ మీ దగ్గర పెట్టుకున్నది? దీనికోసమేనా అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగినా సపడకుండా ఉన్నది? దీనిపై హోంశాఖ తెలంగాణలో రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చిన తర్వాత సక్సెస్ఫుల్గా రన్ అవుతుందా? న్యాయం దొరుకుతుందా?
పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ విత్ సిటిజన్ పల్స్.